అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్నే సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. గాయకి అని అంటే ఈయన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చానా? ఈడు పెద్ద పుడింగాడు అనుకున్నాను. ఇంటికి రారా చెప్తాను ఈ పని. ఒక ప్లేయర్ అలా పడుకొని వెనుకున్న తాడుని పట్టుకొని ఉంటారు, ఇంకొక ప్లేయర్ వాళ్ళ దగ్గర అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రా. ఉన్న మూటలు ఏవైతే ఉన్నాయో ఒక 6 హోల్స్ ఉన్నాయి, అక్కడ ఏం చేసే ప్రయత్నం చేయాలి. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మూతి మీద ఎంటికలు కూడా మంచిగా రాని బచ్చగానివి. మరి ఇసంటి పెద్ద పెద్ద దందాల్లా ఉంగిలి పెడతారా? అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? వరకు ఎవరి దగ్గర అయితే ఎక్కువ మూటలు ఉంటాయో వాళ్ళని మేము విన్నర్ గా సెలెక్ట్ చేయబోతున్నాం. 22, 23, 24 అన్నా నువ్వు నోరు తెరిచి 25, 26. ఓ టై. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్తాను. టాస్క్ లో గెలిస్తే నీ దగ్గర నుంచి నీ ఎల్లో కార్డ్ ని నేను రిటర్న్ తీసాను. అందరినీ ప్రేమించాను. నేనేమన్నా యేసుప్రభునా, అల్లానా, పరమేశ్వరుడా? నాకు శత్రువులు ఉంటారు, నాకు మిత్రులు ఉంటారు.